హలో గైస్, టుడే టాపిక్ ఈజ్ గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్ అంటే టీమ్కి గివెన్ టాపిక్ మీద 10 to 20 minutes వరకు డిస్కస్ చేయడం. ఇది మెయిన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్, లీడర్షిప్, టీమ్ వర్క్ లాంటి క్వాలిటీస్ను చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. స్టెప్స్ ఇన్ గ్రూప్ డిస్కషన్: ఇంట్రొడక్షన్ ఆఫ్ ది టాపిక్, ఇనిషియేషన్, గ్రూప్ స్టేట్, లీడర్షిప్, సమరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్. ఇంట్రొడక్షన్ ఆఫ్ ది టాపిక్, దట్ మీన్స్ మోడరేటర్ లేదా ప్యానెల్ మెంబర్ టాపిక్ని అనౌన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ అమెరికా ఎ థ్రెట్ టు ఇండియా? పార్టిసిపెంట్కి 2 to 3 minutes ప్రిపరేషన్ టైం ఇస్తారు. సెకండ్ స్టెప్ ఈజ్ ఇనిషియేషన్. వన్ పార్టిసిపేట్ డిస్కస్ని స్టార్ట్ చేస్తాడు. ఎ పర్సన్ ఇంట్రడ్యూస్ ద టాపిక్, డిఫైన్స్ ఇట్ అండ్ గివ్స్ ఎ షార్ట్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ది టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ మార్నింగ్. థర్డ్ స్టెప్ ఈజ్ డిస్కషన్ స్టేజ్. ఇక్కడ మెయిన్ డిస్కస్ జరుగుతుంది. ఆల్ మెంబర్స్ షేర్ దేర్ ఒపీనియన్స్, ఎగ్జాంపుల్స్, అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. అప్పుడు ఆపోజిట్ మెంబర్స్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, డోంట్ ఇంటర్ప్రిట్ అదర్స్, లిజన్ కేర్ఫుల్లీ, స్పీక్ క్లియర్లీ అండ్ లాజికలీ, యూస్ పొలైట్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ ఐ అగ్రీ విత్ యూ, బట్ అమెరికా ఈజ్ నాట్ డైరెక్ట్ థ్రెట్ టు ఇండియా. ది ఫోర్త్ స్టెప్ ఈజ్ లీడర్షిప్. దట్ మీన్స్ గుడ్ పార్టిసిపెంట్ అనదర్ పార్టిసిపెంట్ని ఎంకరేజ్ చేస్తాడు. డిస్కస్ ఆఫ్ ట్రాక్కి వెళ్తే మెయిన్ పాయింట్కి తీసుకొని వస్తాడు. లీడర్షిప్ అంటే డామినేటింగ్ కాదు, గైడింగ్ ద గ్రూప్ కామ్లీ. ఫిఫ్త్ స్టెప్ ఈజ్ సమరైజేషన్, నథింగ్ బట్ కన్క్లూజన్. ఎండ్లో ఒకరు లేదా ఇద్దరు మొత్తం డిస్కషన్ సమ్మరీ సింపుల్ వేలో చెప్తారు. టు కంక్లూడ్, అమెరికా ఈజ్ నాట్ డైరెక్ట్లీ థ్రెట్ టు ఇండియా అండ్ ఆల్సో నాట్ బ్లైండ్ ఎయిదర్. ఫైనల్ స్టెప్ ఈజ్ ఇవాల్యుయేషన్. ఫైనలీ ప్యానెల్ మెంబర్స్ టీమ్ మెంబర్స్ను జడ్జ్ చేస్తారు బేస్డ్ ఆన్ టీమ్ వర్క్, క్లారిటీ, యాటిట్యూడ్, కంటెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ ఫైనలీ, టిప్స్ ఫర్ గ్రూప్ డిస్కషన్ సక్సెస్. ఫస్ట్, స్పీక్ 2 to 3 times meaningfully and maintain eye contact. Maintain. Be confident and polite language. Use polite language in group discussion. Don't shout and no arguments. During the discussion, no argument and don't shout. Thank you.